నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, పలు కీలక విషయాలపై చర్చ, రాష్ట్ర అభివృద్ధికి కీలక నిర్ణయాలపై కేబినెట్లో ఆమోదం. వ్యూహం సినిమాపై ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకి 2.15 కోట్లు ఫైబర్ నెట్ సంస్థ తరపున చెల్లించారని ఆరోపణ. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం జరిగిందని వ్యాఖ్య. గన్నవరం మెట్టపల్లిలో చిరుత కలకలం. పంట రక్షణ కోసం పెట్టిన ఉచ్చులో చిక్కుకొని చిరుత మృతి. అటవీ పోలీస్ శాఖల అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న వైనం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణాలకి సంబంధించి అనుమతులిచ్చే అవకాశం ఉంది. ఇటీవల 42వ 43వ CRDA అథారిటీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అలాగని 8,821.44 కోట్లకు ట్రంక్ రోడ్లు, లేఅవుట్లలో వేసే రోడ్లపై కేబినెట్లో చర్చించినట్లు తెలుస్తోంది. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి పలు నిర్ణయాలు తీసుకున్నారు. LPS రోడ్లకి 3,807 కోట్లు, ట్రంక్ రోడ్లకి 4,521 కోట్లు, బంగ్లాలకి 492 కోట్లు, నేలపాడు, రాయపూడి, అనంతవరం, దొండపాడు వంటి గ్రామాలలో 236 కిలోమీటర్లు రోడ్లు, లేఅవుట్లకి అనుమతినిస్తూ అథారిటీ నిర్ణయంపై కేబినెట్లో చర్చ జరగనుంది. ట్రంక్ రోడ్లు 360 కిలోమీటర్లు ఉండగా అందులో 97.5 కిలోమీటర్లకి ఈరోజు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చే అవకాశం ఉంది. అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణం కొనసాగింపునకి మంత్రి మండలిలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. GAD టవర్ బేస్మెంట్ ప్లస్ 39 ఆఫీస్ ఫ్లోర్లు ప్లస్ టెర్రస్ ఫ్లోర్లు 17,03,433 చదరపు అడుగుల నిర్మాణానికి కేబినెట్లో చర్చ జరగనుంది. హెడ్ ఓడి టవర్స్ 1, 2కి బేస్మెంట్ ప్లస్ 32 ఫ్లోర్లు ప్లస్ టెర్రస్ నిర్మాణం ద్వారా 28,41,675 చదరపు అడుగుల నిర్మాణానికి మంత్రి మండలిలో చర్చ జరుగుతుంది. ఇంటర్నెట్ కేబుల్ సర్వీసులని ప్రజలకి తక్కువకి ఇవ్వాలని గతంలో చంద్రబాబు ఏపీ ఫైబర్ నెట్ ప్రారంభించారని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. 2019 నాటికి 10 లక్షల కనెక్షన్లు ఉన్నాయని, 2024 నాటికి కేవలం 5 లక్షల కనెక్షన్లకి పడిపోయాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకి 2.15 కోట్లు ఫైబర్ నెట్ సంస్థ తరపున చెల్లించారని, వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం జరిగిందని చెప్పారు. అయితే ఆ సినిమాకి 1863 వ్యూస్ మాత్రమే వచ్చాయని, అంటే ఒక్క వ్యూస్ కి 11,000 చెల్లించినట్లు అయిందని చెప్పారు. ఇలా అనేక అవకతవకలు జరిగాయని నిర్ధారణ అయిందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ ఎన్నో అవకతవకలు జరిగాయని, కనెక్షన్లు కూడా సగానికి పైగా పడిపోయాయని తెలిపారు. టీడీపీ హయాంలో అన్ని విధాలుగా తయారు చేసిన సంస్థకి మెయింటెనెన్స్ పేరుతో వేల కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. గతంలో అక్రమంగా ఎంపిక చేసిన వారిని పూర్తిగా తొలగిస్తామని, పూర్తి పారదర్శకంగా ఉండేలా తాము ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు. కేబుల్ ఆపరేటర్లతో సమావేశాలు పెట్టి ఫైబర్ నెట్ ని మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. కనెక్షన్స్ తోటి సబ్స్క్రైబర్స్ ఉండటం జరిగింది ఏది ఏపీ ఫైబర్ నెట్కి. ఆ తర్వాత 2019 నుంచి 24 మొన్నటి చూసేట్లకి ఈ రోజున్న కనెక్షన్స్ ఎన్నాయంటే 5 లక్షల కనెక్షన్స్. అంటే ఒక 3 సంవత్సరాల్లో, అంటే 2016 కూడాలో వర్క్ స్టార్ట్ అయింది. చెప్పాలంటే 2 సంవత్సరాలు, గట్టిగా చెప్పాలంటే 2 సంవత్సరాలు కూడా లేదు. 2 సంవత్సరాల్లో మాకు 10 లక్షల కనెక్షన్స్ వస్తే వీళ్ళు 5 సంవత్సరాల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, మొత్తం రెడీ చేసి పెడితే 5 సంవత్సరాల కనెక్షన్స్ ఎన్ని పెరగాలి? 30-40 లక్షలుగా పెరగాల్సింది పోయి 10 లక్షల కనెక్షన్స్ కాస్త కూడా 5 లక్షలు పడిపోయింది. ఇది ఒకటి. రెండోది ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఈ సంస్థ ఇన్ ద వర్జ్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ, అంటే దివాలా అంచులో ఉంది ఈరోజు ఈ సంస్థ పరిస్థితి. అంటే ఇది వెరీ అన్ఫార్చునేట్. ఈ సంస్థ చైర్మన్గా నేను ఆ మాట చెప్పడానికి కూడా బాధ ఉంది, కానీ తప్పదు. ఎందుకంటే ఈరోజున్న పరిస్థితి తెలియాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఈ సంస్థ ఏంటంటే దివాలా అంచులో ఉంది. 2019కి బ్రహ్మాండంగా ప్రోగ్రెసివ్లోకి రావాల్సినటువంటి సంస్థ, ఆ రోజున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎస్టాబ్లిష్ చేసిన
సిస్టమ్స్ కావచ్చు, మిగతా అన్నీ చూస్తే పెరగాల్సిన సంస్థ ఈరోజు దివాలా అంచులోకి వచ్చింది. ఇది ఒక అంశం. రెండోది వచ్చేసేట్లకి అత్యంత బాధాకరం ఏంటంటే ఒక గవర్నమెంట్ కార్పొరేషన్ ఎంతో చక్కగా నడవాల్సింది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానీ ప్రాపర్ సిస్టమ్స్ కానీ ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసి పెడితే ఈరోజు చూసినట్లయితే ఈ రోజుకి చెప్తున్నాను నేను, ఈరోజు చూస్తే ఒక్క ప్రాపర్ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేదు, ఒక్క సిస్టమ్ సరిగా లేదు. కిరాణా కొట్టు వాళ్ళన్న కూడా బ్రహ్మాండంగా నడుపుతారు. కనీసం ఒక సాయంత్రానికి ఒక లెక్క ఉంటుంది, ఇదిగో ఇంత వచ్చింది, ఇంత పోయింది, ఇంత బ్యాంకులో డిపాజిట్ చేసామని ఒక లెక్క ఉంటుంది. కిరాణా కొట్టు కంటే కూడా దారుణంగా నడిపారు ఈ సంవత్సరం, లాస్ట్ 5 సంవత్సరాల్లో అత్యంత దారుణంగా నడిపారు. నాకు తెలిసినంతకు భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇంత దారుణంగా నడిపినట్టు మనకు లేదు. అత్యంత దారుణంగా మరి ఆనాడున్న ఎండీ గారు, ఆ చైర్మన్ గారు మరి ఏం చేశారో నాకు అర్థం కాదు. విచ్చలవిడిగా అవినీతి అయితే జరిగింది. అది దాని గురించి టూ అవర్లు ఇప్పుడే నేను మాట్లాడలేను, ఎందుకంటే విజిలెన్స్ ఎన్క్వైరీ జరుగుతుంది. సో వాళ్ళు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతాను, మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈరోజున్న పరిస్థితి చూస్తే మాత్రం అది విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రన్ చేయడం జరిగింది. మీకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులి మృతి చెందింది. నెల రోజుల క్రితం దీని కదలికల్ని స్థానిక రైతు గమనించాడు. తోటి రైతులకి సమాచారం ఇచ్చినా వారు అపోహాని పట్టించుకోలేదు. ఎట్టకేలకు పంట రక్షణ కోసం పందులకి పెట్టిన ఉచ్చులో చిక్కుకొని చిరుత మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ పోలీస్ శాఖల అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. చిరుత చిక్కటంతో చుట్టుప్రక్కల గ్రామస్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు. రెవెన్యూ పోలీసు అధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని జిల్లా అటవీ శాఖ అధికారులు సునీత తెలిపారు. ఒక్క నిమిషం ఆగండి, గ్లౌజెస్ అవన్నీ ఉన్నాయి, పెట్టుకున్న తర్వాత బోర్లు ఓవర్ మాట లేకెళ్తాం ఇప్పుడు. పార్లమెంట్లో గందరగోళం నెలకొంది. అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఇవాళ పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్లోని మకర ద్వారం వద్ద ఇండియా కూటమి బీజేపీ ఎంపీలు ఎదురుపడ్డారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్పుత్ గాయపడ్డారు. బీజేపీ ఎంపీలు తనను నెట్టివేశారని, పార్లమెంటు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ రాహుల్ గాంధీ తోసేయడం వల్లనే ఎంపీలకు గాయాలైనట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ ఎంపీ ముఖేష్ రాజ్పుత్ ను ఆసుపత్రికి చేర్పించారు. ఆయన కండిషన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టివేశారని, ఆ ఎంపీ తనపై పడిపోయారని, దాంతో తాను కింద పడిపోయినట్లు బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తెలియజేశారు. राहुल गांधी एक एमपी को धक्का लगा, मेरे ऊपर गिर पड़ा और मैं नीचे गिर गया। किसने धक्का मारा? राहुल गांधी ने? हाँ, राहुल गांधी ने। राहुल गांधी ने धक्का मारा? राहुल गांधी। कौन सी जगह पे सर? सर किस जगह पे? सर किस जगह पे? किस जगह पे? सीढ़ी के ऊपर मैं खड़ा हुआ था और राहुल गांधी ने आकर के एक एमपी को धक्का लगाया, वो मेरे ऊपर गिर पड़ा और मैं। कहाँ चोट लगी सर आपको? कहाँ चोट लगी सर? एक बार दिखा दीजिए। ये तो बहुत खून में। You want to see blood, no? See, they want to see. उनको जाने दो यार, जाने दो उनको।
नहीं, देखिए मैं पता नहीं आपके, शांत हो जाए, आपके कैमरा में होगा, ये पार्लियामेंट की एंट्रेंस है, इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है। नहीं, देखिए हाँ किया है मगर ठीक है, कोई मतलब धक्का मुक्की से हमें कुछ होता नहीं है, मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमारा अधिकार है अंदर जाने का, और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे थे। భయం అన్నది బ్లడ్ లోనే లేని నాయకుడు మా జగన్ అని రోజా తెలిపారు. ప్రజలను మోసం చేసి ఈవీఎంలను మేనేజ్ చేసి కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీ నేతలు సొంత స్థలాలు ఇచ్చి గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లను కట్టించారని మాజీ మంత్రి ఆర్కే రోజా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తెలుగుదేశం నేతలకి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ఈ నియోజకవర్గానికి వాళ్ళు ఏం చేశారు అని అడిగితే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ గా ఉన్న లీడర్లు, పేద ప్రజల కోసం పనిచేసే లీడర్ల ఇంటి ముందు గుమ్మాలు కొట్టడం, వాళ్ళ పొలాలకి అడ్డంగా గోడలు కట్టడం, అలాగే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో వాళ్ళని బెదిరించడం, ఇలాంటి నీతిమాలిన చర్యలు చేస్తున్నారే తప్ప వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 గాని లేదా మిగతా వాగ్దానాలు గాని ఏవీ నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో ప్రజలందరికీ ఇప్పుడే అర్థం అయిపోయింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ పంచాయతీలో తాగే నీళ్ల దగ్గర నుంచి ప్రజలకి అన్ని అందుబాటులోకి తీసుకొచ్చే సచివాలయం, ఆర్బీకే సెంటర్ అన్ని కూడా ఇక్కడ లీడర్లు వాళ్ళ ల్యాండ్ ఇచ్చి కట్టించి ప్రజలకు అన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ తెలుగుదేశం గతంలో 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కూడా ఏం చేయకుండా వాళ్ళు ఫెయిల్యూర్ అయిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా కొంతమందిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని వేధించడం, భయభ్రాంతులు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు. ఆయన వెనక పనిచేస్తున్న మేమందరం కూడా జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం. ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమెవరు తప్పు చేయలేదు. 5 ఏళ్లు కూడా ప్రజలకి మంచే చేశాం, నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చేశాం. ఈ రోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు, ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి వచ్చారు, ఏ విధంగా సూపర్ 6లు అంటూ ప్రజల్ని మోసం చేసి వచ్చారు. మీరు సిగ్గుపడాలి, మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు టీడీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం, ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలు మరొకసారి చేస్తే సహించేది లేదు. పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే విజయం మన సొంతం అవుతుందని, ఒక ప్రణాళిక ప్రకారం కష్టపడితే ఏదైనా సాధించవచ్చని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. మన దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని తెలిపారు. కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులతో గురువారం ముఖాముఖి నిర్వహించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడారు. ఇన్స్టా రీల్స్ కోసం ఓఆర్ఆర్ పై డబ్బుల కట్టలు విసిరివేసిన యువకుణ్ణి రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. అభివృద్ధి చేస్తానని మల్లవల్లి భూములు తీసుకున్న వీళ్లు మీకు కనిపించడం లేదా అని పోతిన వెంకట మహేష్ అన్నారు. అండగా ఉండి నష్టపరిహారం ఇప్పిస్తానన్న పవన్ కళ్యాణ్ వీరి అడ్రస్సే గుర్తులేదు, రాష్ట్రం కోసం భూములిచ్చి రోడ్డును పడ్డ మల్లవల్లి రైతుల దీన పరిస్థితి ఇది అంటూ పోతిన వెంకట మహేష్ వీడియో విడుదల చేశారు. సంపద సృష్టి, ఎవరికి సంపద సృష్టి, ఎవరి సంపద సృష్టి, రాష్ట్రానికా లేక కోటరీకా? రాష్ట్ర అభివృద్ధి పేరున మల్లవల్లి భూములు సేకరించి రైతుల్ని రోడ్డును పడేసి 100 ఎకరాల్లో నిర్మిస్తానన్న స్కూలు, ఆసుపత్రి గాలికి వదిలేసి కల్పిస్తానన్న ఉద్యోగాలు ఊసెత్తకుండా, నిర్మిస్తానన్న కమ్యూనిటీ హాల్ నిర్మించకుండా, వారి ఊరిని, వారి జీవితాల్ని పట్టించుకోకుండా మల్లవల్లి రైతుల్ని, ప్రజల్ని మోసం చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇకనైనా తీరు మార్చుకోవాలి. మల్లవల్లి గ్రామంలో పారిశ్రామిక వాడ కోసం 2016లో 1460 ఎకరాల భూమిని సేకరించారు. అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. సొంత భూమిని ప్రభుత్వానికి ఇచ్చేసిన రైతులు ఎప్పుడు పెడతారో తెలియని కంపెనీలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ 128 మంది రైతులకి నష్టపరిహారం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చెల్లించలేదు.
ఏపీఐఐసికి ఎకరానికి 7.5 లక్షల రూపాయలు చొప్పున రైతులకి చెల్లిస్తామని మాట ఇచ్చింది. కానీ పారిశ్రామికవేత్తలకు 16 లక్షల రూపాయలకి భూమి అమ్ముకుంది. ఇప్పుడు ఆ భూమిని ఎకరం 50-60 లక్షల రూపాయలకి అమ్ముతామని చెబుతున్నారు. ఇది ప్రభుత్వమా లేక రియల్ ఎస్టేట్ బ్రోకర్ కంపెనీ అని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అక్కడ 100 ఎకరాల ప్రజల కోసం ఆసుపత్రి, ఇళ్ల స్థలాలు, కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఈ రోజుకి ఒక్క హామీ కూడా నెరవేర్చలా. భూములు ఇచ్చిన రైతులకి మొండి చేయి చూపించి కానీ ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయలేదు. కానీ కంపెనీలకు ఇచ్చే భూముల్లో మాత్రం రోడ్లు వేశారు, ఎలక్ట్రికల్ లైన్స్ వేశారు, అభివృద్ధి చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు చివరి నిర్వాసితుల వరకు నష్టపరిహారం చెల్లిస్తామని, చెల్లించేంత వరకు నాది బాధ్యత అని మల్లవల్లి ప్రజలకి, రైతులకి హామీ ఇచ్చి ఈ రోజున మల్లవల్లి అడ్రస్నే మర్చిపోయారు. పవన్ కళ్యాణ్ గారి మీద కూడా చివరి నిర్వాసితుల వరకు నష్టపరిహారం చెల్లించేటువంటి బాధ్యత ఉంది. ఈ గతంలో 7 లక్షల రూపాయలకి సేకరించినటువంటి భూమి ఈ రోజున 60 లక్షలకి 70 లక్షలకి అమ్ముతామంటున్నారంటే అసలు ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? ఫ్యాక్టరీలు నిర్మాణం చేస్తామని చెప్పి ప్రభుత్వం దగ్గర తీసుకున్న భూమిని వ్యాపారవేత్తలు ఇంతవరకు నిర్మాణాలు ప్రారంభించలేదు. తక్కువ ధరకి స్థలాలు పొంది ఆ భూమిని 6 సంవత్సరాల్లో 6 రెట్లు పెరిగింది. ఇప్పుడు వారు ఫ్యాక్టరీలు, సంస్థలు ప్రారంభించకుండా, ఉద్యోగోపాధి కల్పించకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. మరికొంతమంది గోడలు కట్టి అద్దెకు ఇచ్చుకుంటున్నారు. పారిశ్రామికవేడలో భూములు తీసుకున్న వారు డిపిఆర్ ప్రకారం నిర్మాణాలు చేపట్టకపోతే వారికి ఇచ్చిన భూముల్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఎన్నాళ్ళైనా ఆ పని ప్రభుత్వాలు ఎందుకు చేయడం లేదని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఆఖరికి మల్లవల్లి గ్రామ ప్రజల అవసరాల కోసం కేటాయించిన 100 ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం జింక్ ఫ్యాక్టరీకి అమ్మకం చేయాలని చూస్తుంది. ఇది దుర్మార్గం కాదా? భూములిచ్చిన రైతుల్ని మోసం చేయడం కాదా? 128 మంది రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా మధ్యలో దళారులు దొంగ రికార్డులు సృష్టించి పుట్టించి రైతుల నష్టపరిహారం కాజేశారని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అంశం మీద ప్రభుత్వం విచారణ చేయాలి, వారికి న్యాయం చేయాలి. ఇక్కడ జరిగిన అనేక అక్రమాలపై జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానించిన అమిత్ షాని తక్షణమే క్షమాపణ చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం ఉదయం నగరంలోని కొత్తపేటలో గల మల్లెలింగ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతవార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 26 నుంచి 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో సభలు, సమావేశాలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా పెడుతున్నటువంటి డిమాండ్ కాదు. ఎన్నికల్లో ప్రజల ఓట్లు పొందటానికి మీరు చేసిన వాగ్దానం నెరవేర్చుకోమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే విద్యుత్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి టైంలో అమిత్ షా ఆదేశంతో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచితే సిపిఐ నాయకత్వంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాల్ని నిర్వహిస్తే ఆ కార్యక్రమాల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని మమ్మల్ని గెలిపించండి, మేము గనక అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము, ఉన్నటువంటి ఛార్జీలు కూడా తగ్గిస్తామని చెప్పి ఇవాళ క్లాఫ్ ఛార్జీల పేరుతోటి, సర్దుబాటు ఛార్జీల పేరుతోటి, రకరకాల పేర్లతోటి చేస్తూ అదేమనంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపం మమ్మల్ని వెంటాడుతుంది అని చెప్తా ఉన్నారు. ఆనాడు మీకు తెలియదా? జగన్మోహన్ రెడ్డి అప్పుడు చేసుకున్న ఒప్పందాలకి వ్యతిరేకంగా సిపిఐ పోరాడినప్పుడు మీరందరూ కూడా మాతో పాటు కలిసి ఉద్యమంలో ఉన్నారు కదా. తెలిసి ప్రజల్ని వంచడం చంద్రబాబు నాయుడికి తగదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే ఈ విద్యుత్ ఛార్జీల విషయంలో చూస్తూ ఉంటే ఇది
ప్రతి నెల పెరుగుతూ పోతూ ఉండి ఒక్కొక్క చోట అయితే 2000 వచ్చే వాళ్ళకి 5000 వస్తూ ఉంది, 500 వచ్చిన వాళ్ళకి 3000 వస్తూ ఉంది. ఇది ఇంటి అద్దె కంటే కరెంటు ఛార్జీలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. మరొక ప్రధానమైనటువంటి చంద్రబాబు నాయుడు భావితరాల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ని పొదుపుగా వినియోగించాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి అవగాహన ర్యాలీని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో భాగంగా ఇక్కడ కలెక్టరేట్ నుంచి ర్యాలీ అనేది ప్రారంభించడం జరిగింది. మనకి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 14 నుంచి 20 వరకు కూడా ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో భాగంగా వేరియస్ సెలబ్రేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ ఒక వారం అంతా కూడా ప్రజలకి, అందరూ విద్యుత్ వినియోగదారులందరికీ కూడా మనకి ఏదైతే డిస్కామ్ కానీ ఎనర్జీ రంగంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ముఖ్యంగా, ఎందుకంటే ఎనర్జీ అనేది మనకి ఇప్పుడు తర్వాత ఫ్యూచర్లో ప్రతిరోజు కూడా నిరంతరం కావాల్సిన ఒక రిసోర్స్. సో ఆ రిసోర్స్ని బాగా, అంటే ఎక్కడ వేస్టేజ్ లేకుండా చాలా కాన్షియస్గా కన్సర్వ్ చేస్తూ వాడాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీంట్లో అందరినీ కూడా భాగస్వామ్యం చేసుకొని మనకి స్కూల్ పిల్లలు కానీ, మహిళలు కానీ, మిగతా విద్యుత్ వినియోగదారులు కానీ, జనరల్ పబ్లిక్ కానీ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసేలాగా ఇట్లాంటి ర్యాలీ కాంపిటీషన్స్, ప్లెడ్జ్ కాంపిటీషన్స్, తర్వాత మనకి పిల్లలకి ఎస్సే రైటింగ్, పెయింటింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా చేసి ప్రతిసారి మనం ఈ ఎనర్జీ కన్జర్వేషన్ మెసేజ్ అనేది అందరికీ కూడా ముందు ఉంచుతున్నాము. అందరూ కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ఇవాళ విద్యుత్ వినియోగదారులు అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ వినియోగదారులే. సో మనకి విద్యుత్ ఉత్పత్తి చేసే రంగంలో మనకి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ, కోల్ ఇట్లాంటి దాని నుంచి కూడా ఎనర్జీ వస్తుంది. తర్వాత సోలార్, విండ్, హైడల్ నుంచి కూడా ఎనర్జీ వస్తుంది. ఇట్లా వేరియస్ సోర్సెస్ నుంచి ఎనర్జీ వచ్చినప్పటికీ దాన్ని ఉత్పత్తి చేయడము, దాన్ని ట్రాన్స్మిషన్ చేసి మనకు ఫైనల్ కన్జ్యూమర్స్కి అందించడము అనేది చాలా పెద్ద ఎత్తున ప్రతిసారి జరుగుతుంది. అండ్ మనకి ఇప్పుడు సీజన్ని బట్టి కూడా వేరియస్ పవర్ అవైలబిలిటీ అనేది మారుతూ ఉంటుంది. సమ్మర్లో అట్లా వచ్చినప్పుడు మనకి డిమాండ్ కూడా, ఎందుకంటే ఎండాకాలము అందరూ ఏసీస్ అట్లా వాడడంతో కూడా ఎక్కువ అవుతుంది. సో ఈ సెలబ్రేషన్స్లో భాగంగా కన్జ్యూమర్స్ అందరినీ కోరేది ఏంటంటే, ముందుగా మన హ్యాబిట్స్ రీతిగా మనం ఖచ్చితంగా విద్యుత్ వినియోగంలో ఎప్పుడైతే అవసరం లేదో దాన్ని స్విచ్ ఆఫ్ చేయడము, వేస్ట్ చేయకుండా, ఈవెన్ ఛార్జర్ అన్నా, లైట్ అన్నా, ఫ్యాన్ అన్నా అట్లా అలవాటు చేసుకోవాలి. అదే మనము భావితరాలకి కూడా నేర్పించాలి. అట్లాగే మనము వస్తువులు కొనేటప్పుడు కూడా ఎనర్జీ ఎఫిషియెంట్ వస్తువులు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క అప్లయన్స్ కూడా, ఎనర్జీ కన్జ్యూమింగ్ అప్లయన్స్ కూడా ఖచ్చితంగా మనకి స్టార్ రేటింగ్స్తో వస్తున్నాయి కాదు, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీది. సో ఆ స్టార్ రేటింగ్స్ చూసుకొని కొనాలని అందరినీ కూడా కోరుతున్నాము. అదే కాకుండా మనకిప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ ఇట్లా అదర్ యాక్టివిటీస్లో కూడా ఎలక్ట్రిసిటీ అనేది ఉపయోగపడుతుంది. సో ఈవీ వెహికల్స్ కూడా కొన్నప్పుడు కూడా మనం దాన్ని ఎఫిషియెంట్గా ఉన్న వెహికల్స్, పొల్యూషన్ పరంగా మనకి అది హెల్ప్ అవుతుంది కాబట్టి, పొల్యూషన్ లేకుండా ఉంటుంది కాబట్టి ఆ వెహికల్స్ కూడా మనము ప్రోత్సహిస్తున్నాము. అట్లాగే కాకుండా ఇప్పుడు మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎనర్జీ, ఎస్పెషలీ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి వచ్చే ఎనర్జీని తగ్గించడానికి PM సూర్యఘర్ అనే ఈ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు జిల్లాలో ఇంప్లిమెంటేషన్లో ఉంది, రాష్ట్రం అంతా కూడా ఉంది. సో ఇప్పటికే మన జిల్లాలో ఇక్కడ బోత్ గుంటూరు అండ్ మంగళగిరి, CRDA ఏరియాస్ అంతా కలిపి కూడా దాదాపు 5900 మెంబర్స్ కన్జ్యూమర్స్ వాళ్ళు ఇంటి పైన రూఫ్ టాప్ సోలార్ పెట్టడానికి అర్జీలు పెట్టున్నారు. దాంట్లో ఒక 594 మెంబర్స్కి ఆల్రెడీ ఇన్స్టాలేషన్ కూడా చేయడం జరిగింది. సో దీనికి మనము కేంద్ర ప్రభుత్వము ఈ PM సూర్యఘర్ అనే కార్యక్రమం కింద మనకి సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకొచ్చి విద్యుత్ ఉత్పత్తిలో కానీ, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీని తగ్గించడానికి, తర్వాత విద్యుత్ వినియోగంలో కానీ అందరూ కూడా రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఉండి కన్సంప్షన్
తగ్గేలాగా చూడాలని అందరినీ కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు సివిల్ సప్లై విభాగంలో పనిచేస్తున్న ముఠా కూలీలకు ఉచితంగా యూనిఫామ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు చిన్న ఆంజనేయులు, రావుల అంజుబాబు, సివిల్ సప్లై విభాగం అధికారులు పాల్గొన్నారు. సివిల్ సప్లై విభాగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు వెల్లడించారు. అదేవిధంగా కార్మికులకు పెండింగ్ లో ఉన్న డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. సివిల్ సప్లైలో పనిచేసే ముఠా కార్మికులు 210 మందికి ఈ రోజున యూనిఫామ్, కాకి యూనిఫామ్ని ఒక్కొక్క వర్కర్కి 3 జతలు ఉండేటువంటి కాకి యూనిఫాము ఈ రోజున మా మేనేజర్ గారి సమక్షంలో వర్కర్లకి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, పలు కీలక విషయాలపై చర్చ, రాష్ట్ర అభివృద్ధికి కీలక నిర్ణయాలపై కేబినెట్లో ఆమోదం. వ్యూహం సినిమాపై ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకి 2.15 కోట్లు ఫైబర్ నెట్ సంస్థ తరపున చెల్లించారని ఆరోపణ. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం జరిగిందని వ్యాఖ్య. గన్నవరం మెట్టపల్లిలో చిరుత కలకలం. పంట రక్షణ కోసం పెట్టిన ఉచ్చులో చిక్కుకొని చిరుత మృతి. అటవీ పోలీస్ శాఖల అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.